బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా కాంగ్రెస్ బాట పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో నామరూపాలు లేకుండా చేయడం, తెలుగుదేశం పార్టీ నామరూపాలు లేకుండా చేయడం అన్నటువంటి స్కెచ్ చేసి 10 ఏళ్ళు పనిచేసినటువంటి కేసీఆర్కి చివరికి తన పార్టీని ఎలా కాపాడుకోవాలో తెలియలేని పరిస్థితి అవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ జాతీయ పార్టీ దాన్ని పూర్తిగా దెబ్బతిన్నది. ఆంధ్రప్రదేశ్ లాంటి చోట్ల వరుసగా 3 సార్లు అనాలా. అదే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 2 సార్లు దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ పుంజుకుని అధికారంలోకి వస్తే, అంతకుముందు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రతిపక్షానికి పరిమితం అయితే, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో అసలు ప్రతిపక్షం కాదు కదా, 0కి పరిమితమైనటువంటి వేళ బీఆర్ఎస్ నాయకులకి భయం వేస్తుంది. వాళ్ళందరూ వరుసబెట్టి బారులు తీరుతున్నారు. ఎప్పుడైతే తెలంగాణ టెంపర్ ఆనాడు ఉద్యమ కాలంలో 2000 సంవత్సరం నుండి 2004, 2009 ఎన్నికల్లో ప్రభావిత శక్తిగా, 2014, 19 ఎన్నికల్లో ఏకంగా ప్రభుత్వాన్ని ఏలినటువంటి బీఆర్ఎస్ కనుమరుగైపోతున్నటువంటి పరిస్థితి అన్నటువంటి సందేహం వస్తుంది. వరుసబెట్టి ఎమ్మెల్యేలు వెళ్తున్నటువంటి తీరు. ఇంతకుముందు కూడా అట్లా కాంగ్రెస్ నుంచి వచ్చారు, అంత మాత్రం కాంగ్రెస్ ఏం కాదు. కానీ బీఆర్ఎస్ వచ్చేటప్పుడు ఉప ప్రాంతీయ పార్టీ కావడం ఇక్కడ కీలకమైనటువంటి పాయింట్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాళే యాదయ్య తాజాగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడం అన్నటువంటి సంచలనం సృష్టిస్తోంది.